హలో పొకిమోన్ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? నేను మీ లుకారియో మాస్టర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఛాన్సీ అనే పొకిమోన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ ఛాన్సీ గురించి మాట్లాడుకుందాం. ఛాన్సీ పొకిమోన్ సెంటర్లో ఉన్న నర్స్ జాయ్కి హెల్ప్ చేయడానికి ఉంటుంది. కానీ గాయ్స్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఛాన్సీ దగ్గర ఒక ఎగ్ ఉంటుంది. ఆ ఎగ్ ఒక పొకిమోన్ ఎగ్గా లేదా నార్మల్ ఎగ్గా అనేది మనకి ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. కానీ ఈ మిస్టరీని మనం ఇవాళ సాల్వ్ చేయబోతున్నాము. దానిపైనే మన వీడియో గాయ్స్. వాట్ ఈస్ ఛాన్సీస్ ఎగ్? ఛాన్సీ ఎగ్ గురించి నేను మీకు 3 ఇంట్రెస్టింగ్ థియరీస్ చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మన ఫస్ట్ థియరీ వచ్చేసి పొకిమోన్ వరల్డ్లో ఎన్నో ఎగ్స్ ఉంటాయి. కానీ గాయ్స్, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఆ ఎగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో? ఆ ఎగ్స్ అన్నీ ఛాన్సీ యొక్క పాకెట్లో ఉన్న ఎగ్సే. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. ఛాన్సీకి ఒక ప్రీ ఎవల్యూషన్ అలాగే నెక్స్ట్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రతి పొకిమోన్స్కి వాళ్ళ దగ్గర ఒక ఎగ్ ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వెదర్ కండిషన్స్ బట్టి ఆ ఎగ్లో నుంచి ఏ పొకిమోన్ రావాలనేది డిసైడ్ అవుతుంది. పొకిమోన్ వరల్డ్లో ఎగ్స్ తయారు చేసే పొకిమోన్ ఛాన్సీయే. ఛాన్సీ పొకిమోన్ ఎగ్స్ని తయారు చేస్తుంది. ఛాన్సీ పాకెట్లో ఉన్న ఎగ్ ద్వారానే డిఫరెంట్ పొకిమోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మన సెకండ్ అండ్ ఇంట్రెస్టింగ్ థియరీ వచ్చేసి ఛాన్సీ పాకెట్లో ఉన్న ఎగ్ ఒక లక్కీ ఎగ్ అన్నమాట. లక్కీ ఎగ్ అంటే ఏమిటో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. గాయ్స్, మీరు పొకిమోన్ గేమ్స్ ఆడి ఉంటే మీకు లక్కీ ఎగ్ గురించి తెలిసే ఉంటుంది. లక్కీ ఎగ్ని మనం ఏదైనా పొకిమోన్కి ఇస్తే ఆ పొకిమోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ లక్కీ ఎగ్ ద్వారా పొకిమోన్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. అలా చేస్తే ఆ పొకిమోన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఆ పొకిమోన్ ఎవాల్వ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఛాన్సీ పాకెట్లో ఉన్న ఎగ్ కూడా ఆ లక్కీ ఎగ్గే. అలాగే ఛాన్సీ ఏదైనా పొకిమోన్ని హీల్ చేసినప్పుడు ఛాన్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ లక్కీ ఎగ్ వల్ల ఛాన్సీ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఛాన్సీ ఎవాల్వ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ అండ్ మెయిన్ థియరీ గురించి మాట్లాడుకుందాం. పొకిమోన్ వరల్డ్లో ఎన్నో ఇయర్స్ ముందు పొకిమోన్ ఎగ్స్ని ఎవాల్వ్ చేయడానికి సపరేట్ మిషన్ అనేది ఉండేది కాదు. ఛాన్సీకి సపరేట్ పవర్ ఉండేది పొకిమోన్ ఎగ్స్ని ఎవాల్వ్ చేయడంలో. తన పాకెట్లో ఏ పొకిమోన్ ఎగ్ని పెట్టుకున్నా ఆ పొకిమోన్ ఎగ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇలా ఛాన్సీ ఎన్నో ఇయర్స్ ముందు పొకిమోన్ ఎగ్స్ని తన స్వయంగా ఎవాల్వ్ చేసేది. కానీ పొకిమోన్ ఎగ్ ఎవాల్వ్ చేయడంలో ఈ ప్రాసెస్ వాడితే చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ బట్టి పొకిమోన్ ఎగ్స్ని ఎవాల్వ్ చేయడానికి ఇంక్యుబేటర్ అనే సపరేట్ మిషన్ యూజ్ చేస్తున్నారు. ఈ మోడర్న్ టెక్నాలజీ వల్ల పొకిమోన్ ఎగ్స్ అనేవి త్వరగా ఎవాల్వ్ అయ్యేవి. కాబట్టి పొకిమోన్ ఎగ్స్ని ఎవాల్వ్ చేయడంలో ఛాన్సీ హెల్ప్ అవసరం అయ్యేది కాదు. కానీ ఛాన్సీకి తన పాకెట్లో పొకిమోన్ ఎగ్ని పెట్టుకోవాలని ఉంటుంది. తన సాటిస్ఫాక్షన్ కోసం నర్స్ జాయ్ తన పాకెట్లో పొకిమోన్ ఎగ్ లాంటిది ఒక స్టోన్ పెడుతుంది. థర్డ్ థియరీ బట్టి ఛాన్సీ పాకెట్లో ఉన్నది ఒక పొకిమోన్ ఎగ్ కాదు, అది ఒక స్టోన్. గాయ్స్, నేను మీకు ఇప్పుడు ఒక అడిషనల్ థియరీ అంటే ఎక్స్ట్రా థియరీ చెప్పబోతున్నాను. ఈ థియరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. మన అడిషనల్ థియరీ వచ్చేసి ఛాన్సీ దగ్గర ఉన్న ఎగ్ తనని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ ఉండేది. అప్పుడు ఛాన్సీకి కోపం వచ్చి ఆ ఎగ్ని విసిరేస్తుంది. అలా ఛాన్సీ విసిరేసిన ఎగ్ ఎగ్జిక్యూట్ అనే పొకిమోన్ లాగా మారుతుంది. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసుంటే ఎగ్జిక్యూట్లో ఒక ఎగ్ సగం ఇరిగిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఛాన్సీ తన ఎగ్ని పారేస్తుందో అప్పుడు ఆ ఎగ్ విరిగిపోయి ఆ విరిగిపోయిన ఎగ్జిక్యూట్ లాగా మారుతుంది. అలా విరిగిపోయిన ఎగ్జిక్యూట్ చాలా పొకిమోన్స్ లాగా అవుతాయి. తర్వాత ఎగ్జిక్యూట్కి ఛాన్సీ పైన రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది.
ఈ థియరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన ఈ 3 థియరీస్లో ఏ థియరీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను చెప్పిన ఈ 3 థియరీస్ కాకుండా మీకేవైనా తెలిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇంతే గాయ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వీడియోని ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరన్నా కొత్త విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.